పశువులకు గడ్డి దొరక్క పశువులను కూడా అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్థితిలో ప్రకాశం జిల్లా ప్రజలున్నారు. ఈ ఒక్క జిల్లా నుంచి 6 లక్షల మంది వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఈ ఒక్క జిల్లాలోనే కనిపిస్తాయి. బాబు వచ్చాడు, కిడ్నీ వ్యాధుల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. బాబు వచ్చాడు, కిడ్నీ రోగాలతో అలమటిస్తా ఉన్న పరిస్థితులు అగమ్యగోచరంగా అయిపోయింది వాళ్ళ బతుకులు. ఇదే బాబు వచ్చాడు, ఉపాధి హామీ పథకాన్ని కూడా సర్వనాశనం చేశాడు. దాంట్లో కూడా నీరు చెట్టు అని పేరు పెట్టి ఉపాధి హామీ పనుల్లో కూడా దోపిడీ చేసిన ఏకైక వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారే. బాబు వచ్చాడు, ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం రామాయపట్నం పోర్టుకు వెళ్ళి అక్కడేదో ఆయన చేస్తా ఉన్నట్టుగా టెంకాయ కొడతాడు. బాబు వచ్చాడు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు, సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి కాదు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇవాళ మాట్లాడు. ఇటువంటి అన్యాయమైన పాలన ఇవాళ చూస్తా ఉన్నాం. ఇటువంటి పాలన నేపథ్యంలో మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ నేపథ్యంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను మోసం చేసే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఈ పెద్ద మనిషి ఎన్నికల్లో గెలవడం కోసం మరో 20 రోజుల్లో మీ అందరికీ రోజుకొక సినిమా చూపిస్తాడు. 5 సంవత్సరాలు అన్యాయాలు చేశాడు, 5 సంవత్సరాలు మోసాలు చేశాడు. 20 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగానే ఈ పెద్ద మనిషి మనకు రోజుకొక సినిమా చూపిస్తాడు. ఈ 20 రోజుల్లో ఆయన చెప్పని అబద్ధం ఉండదు, ఆయన చేయని మోసం ఉండదు, ఆయన చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ 20 రోజుల్లో మనం యుద్ధం చేసేది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కడితోనే కాదు, మనం యుద్ధం చేసేది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్న ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇంకా అన్ముడిపోయిన అనేక మీడియా ఛానళ్లతో ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నాం. యుద్ధం జరగబోతా ఉన్నది ఇవాళ 2 పార్టీల మధ్య కాదు, యుద్ధం జరగబోతా ఉంది. ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది అన్నది మర్చిపోవద్దని చెప్తా కోరుకుంటా ఉన్నా. ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది ఒకవైపున విలువలు విశ్వసనీయత 2 పదాలు ఒకవైపున ఉంటే మరో చోట మరో పదం వంచనతో ఇవాళ కూడిన రాజకీయాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఎవరు కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎన్నికలు గెలవడం కోసం చివరి రోజులకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో తెలుసా? మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారో తెలుసా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసులు, కానిస్టేబుల్, పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటా ఉన్నారు. మూటలు మూటలు డబ్బులు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారో తెలుసా? ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెడతారు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి మిమ్మల్ని మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, మీ గ్రామాలకు మీరు వెళ్ళినప్పుడు, మీ వార్డులకు మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం తెచ్చుకుందాం,
ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని చెప్పి ఆ ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, అక్క రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడులకు పంపించినందుకు సంవత్సరానికి అన్న 15,000 రూపాయలు డబ్బిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు మన పిల్లలను చదివించే పరిస్థితి ఇవాళ ఉందా అక్క అని చెప్పి అక్కను అడగండి. అప్పుల పాలు కాకుండా ఆస్తులు అమ్ముకోకుండా మన పిల్లలు ఇవాళ ఇంజనీర్లుగా మనం చేయగలుగుతా ఉన్నామా అని చెప్పి ఆ అక్కను అడగండి. ఆ మాట అంటూ ఆ అక్కకి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా సరే అన్న చదివిస్తాడు, ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ ఉచితంగా చదివిస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, మోసపోయాం, రుణాలు మాఫీ చేస్తారన్నాడు, మోసం చేశాడు, 0 వడ్డీకి ఇంతకు ముందు రుణాలు వచ్చేవాళ్ళు ఇవాళ 0 వడ్డీకి ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది, అన్ని రకాలుగా మోసపోయాం అక్క అని చెప్పి ఆ అక్కకి చెప్తూ, అక్క 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రిని చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఎన్నికల నాటి వరకు ఎంతైతే వాళ్ళ రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతిలో పెడతాను అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ ఎస్సీలుగా ఉన్నా ఎస్టీలుగా ఉన్నా బీసీలుగా ఉన్నా మైనారిటీలుగా ఉన్నా ప్రతి అక్కకు చెప్పండి, పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్నా ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారిచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టండి అక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చేతిలోనూ అన్న వచ్చిన తర్వాత 75,000 రూపాయలు పెడతాడు 4 దఫాల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి రైతన్నలమన్నా మనమంతా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, రుణాల మాఫీ చేస్తానన్నాడు, మోసం చేశాడు, గతంలో 0 వడ్డీకే డబ్బులు వచ్చేటివి రాకుండా పోయాయి, గతంలో గిట్టుబాటు ధరలకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో గ్యారంటీ ఉండేది, ఇవాళ ఎక్కడా కూడా లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయన్నా అని చెప్పి ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి. రైతన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారిచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం సహాయం కోసం రైతు భరోసా అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు, సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనే పెడతాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు ఇంకొక మాట కూడా చెప్పండి, అన్న గిట్టుబాటు ధరల కోసం అన్న గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు చెప్పమని అడుగుతా ఉన్నా. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, గ్రామంలో ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి ఆ అవ్వను ఒక్క మాట అడగండి. ఆ అవ్వను అడగండి, అవ్వ ఇవాళ నీకు పెన్షన్ ఎంత వస్తా ఉంది అని చెప్పి అవ్వను అడగండి. ఆ అవ్వ ఇలా అంటది 2,000 అని. ఆ అవ్వను అడగండి, అవ్వ 3 నెలల కిందట నీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని అడగండి. ఆ అవ్వ ఏమంటుంది, ఇంత అని అంటుంది, లేదా ఇలా 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 అంటుంది. కొంతమందికి ఎన్నికలప్పుడు
ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయి కాబట్టి ఇచ్చే ఉంటారు. ఇలా నాన్న అంటుంది, లేదా అవ్వ ఇలా అంటుంది. అలా 1000 రూపాయలు అని చెప్పిన అవ్వను ఒకే ఒక్క మాట అడగండి, అవ్వ ఎన్నికలు రాకపోయింటే జగనన్న 2000 ఇస్తానని చెప్పకపోయింటే ఈ బాబు మీకు 2000 ఇచ్చేవాడా అని చెప్పి ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చేసే మోసానికి మోసపోవద్దవ్వా అని చెబుతూ అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్ 3000 దాకా పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళండి. ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి జరిగేది మార్పు కోసం అని చెప్పి ఈ ఓటు మనం వేసేది ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ తేవడం కోసం ఓటు వేస్తా ఉన్నాము. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తేవడం కోసం ఈ ఓటు వేస్తా ఉన్నాము. వేస్తా ఉన్న ఈ ఓటు మార్పు కోసం ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి అన్న దగ్గరికి ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పమని సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో మన పార్టీ తరఫున డాక్టరు మంచివాడు వెంకయ్యను మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడే. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు వెంకయ్యపై ఉంచవలసిందిగా సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున సీననున్నాడు. ఎంపీగా మీ అందరికీ కూడా ఇంతవరకే పరిచయస్తుడు కూడా, మంచివాడు, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు సీనన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఎక్కడైనా అక్కడో ఇక్కడో ఎక్కడో ఉంటారేమో అనే ఉద్దేశంతో మన గుర్తు గురించి చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మన గుర్తును నేను చూపిస్తాను, ఒక్కసారి గుర్తును చూడవలసిందిగా సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నాను. అన్నా మన గుర్తన్నా తాత అవా, మన గుర్తవా ఫ్యాను, ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, అక్కడ బిల్డింగ్ పై ఉన్న అక్కలు ఫ్యాన్, అక్క ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అమ్మా, అవ్వా అక్కడవ్వా కళ్ళజోడు పెట్టుకున్నావా ఫ్యాన్ అవ్వా, ఇక్కడమ్మా ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా. మండుతున్న ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.